రూపొందించిన పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు దిశగా బూత్ స్థాయి మండల స్థాయి ఆ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఒక పిలుపునిస్తే వరంగల్ పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గాల వారిగా షెడ్యూల్ ప్రకటన చేసుకొని మొదటిగా భూపాలపల్లి నియోజకవర్గం పూర్తి చేసుకొని పరకాల నియోజకవర్గం వర్క్షాప్ పూర్తి చేసుకొని వర్ధన్నపేట్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల వర్క్షాప్ పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం సాయంత్రం వరంగల్ పశ్చిమ తూర్పు పూర్తి చేసుకొని చివరిగా మన పాలకుర్తి నియోజకవర్గ బూత్ స్థాయి నాయకులతో పార్టీ శ్రేణులతో పెద్దలతో మరి వర్క్షాప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమ సమావేశ సభాధ్యక్షులు మరి గౌరవ శ్రీమాన్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు క్రమశిక్షణ సంఘం చైర్మన్ పెద్దలు మార్చినేని ధర్మారావు గారు, వేదిక పైన ఉన్న గౌరవ జిల్లా అధ్యక్షులు దశమత రెడ్డి గారు, మన పార్లమెంట్ ప్రభావి మురళీధర్ గౌడ్ గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్యే వరాల శ్రీరాము గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు కోడేటి శ్రీకర్ గారు, లేగ రామ్మోహన్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి అదేవిధంగా చాడా శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా తాళ్లపల్లి కుమారస్వామి గారు, వరంగల్ పార్లమెంటు కన్వీనర్ కర్రా శ్రీనివాస్ రెడ్డి గారు, మరి రమేష్ గారు, మరి చాలా మంది పెద్దలు ఉన్నారు. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి బూత్ స్థాయి ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, మోడీ కుటుంబ సభ్యులకు, మా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వైపు నమస్కరిస్తున్నా. చాలా విషయాలు రాజకీయ పరంగా పెద్దలు చెప్పారు. మరి వర్క్షాప్ లో చేయాల్సిన కార్యక్రమాలు మరి పెద్దలు మురళీధర్ గౌడ్ గారు వివరంగా మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను రెండే విషయాలు మీకు మనం చేయవస్తున్నా. మరి భారతీయ జనతా పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి బూత్ స్థాయి కార్యకర్తలుగా, పార్టీ శ్రేణులుగా శ్రమించే మీ అందరినీ కలుసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. మరి అభ్యర్థిగా నా ప్రకటన మీరు చూశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సాధారణ కార్యకర్త నుండి మొన్న శాసనసభ్యుల వరకు నేను పనిచేశాను. కార్యకర్త కష్ట సుఖాలు తెలుసు, నాయకుల కష్ట సుఖాలు తెలుసు. మరి కింది వచ్చిన వారిగా మీ అందరి కష్ట సుఖాలు కూడా తెలుసు. మరి నేను ఎప్పుడు అధికార పార్టీ వైపు వెళ్ళలే. మరి టికెట్ ప్రకటించిన తర్వాత కూడా పారిపోయిన వాళ్ళని మీరు చూశారు. నేను మొదటిగా సమాజం, సామాజిక న్యాయం, బడుగుల అభివృద్ధి, అవినీతి రహిత పరిపాలన కోసం ప్రారంభించిన ప్రజారాజ్య పార్టీలో నేను పనిచేశాను. అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలంగాణ సాధన కోసం మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేశాను. అనేక మంది కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేశాం. ఆ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు 2 పర్యాయాలు నన్ను శాసనసభ్యునిగా ఆశీర్వదిస్తే ఆ నియోజకవర్గ అభివృద్ధి కూడా మీకు పక్కనే ఉన్న ఈ నియోజకవర్గానికి మీ కళ్ళ ఉంది. ఒక నిబద్ధతతో పనిచేసిన నేను ఈరోజు దేశం కోసం మోడీ గారు చేస్తున్న ఈ 10 సంవత్సరాల శ్రమ, కఠోర దీక్ష, ఈ దేశ ప్రజలు అనుభవించిన ఫలాలు చూసిన నేను మరి మోడీ గారి టీంలో పనిచేయాలని భారతీయ జనతా పార్టీ చేస్తాను. గతంలో ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసాం. స్కాములు, అలజడులు, ఆగములు, బాటల్లో గొడవ
ఏం జరిగింది ఈ దేశంలో మీకు తెలుసు. మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కంటి నిండా నిద్రపోయే కార్యక్రమం, కడుపు నిండా ముఖ్య గుమ్మదినే కార్యక్రమం, 25 కోట్ల పేద బిడ్డలు అభివృద్ధి పదంలో తీసుకొచ్చిన ఘనత మోడీ గారికి. దయచేసి మా బీజేపీ కార్యకర్తలారా మీరు ఒక సైనికులాగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందాక పెద్దలు చెప్పారు, రేపటి ఎన్నికల్లో యావత్ భారతదేశ ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ముచ్చటగా 3వ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు? ప్రపంచ దేశంలోనే భారతదేశ పట్టాన్ని చింతపట్టలో నింపిన గొప్ప నాయకుడు మోడీ గారు. పాలనలో, సంస్కరణలో, అభివృద్ధిలో ఏదో మార్పు చూపెట్టిండు మోడీ గారు. మన పార్లమెంటు నుండి, మన రాష్ట్రం నుండి సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ముందు ఉన్నాయి. మీ గ్రామాల్లో ఉన్న అంతర్గత సీసీ రోడ్లు, మరి మోడీ గారు అందించిన పథకాలు, మీ ఇంటిలో కట్టుకున్న టాయిలెట్, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, మరి అన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పేద వర్గాల కోసం అందించిన పరిస్థితి. NHAI, గిరిజన యూనివర్సిటీ, స్మార్ట్ సిటీ, అమృత్, 1000 పిల్లర్, చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన వరంగల్లో జరిగినాయి. మరి మీ ఆశీర్వాదంతో అవకాశం వస్తే మరి వరంగల్కు ఒక కొత్త రూపురేఖలు తీసుకురావాలని ఆసియాలోనే అతిపెద్ద ఏర్మాంలో మార్కెట్ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ తీసుకురావాలని వెనకబడే ఈ పాలకుర్తి మా నిరుద్యోగ యువత కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశం కల్పించాలని, మా గిరిజన బిడ్డల కోసం SME ద్వారా ప్రత్యేక పథకాలు తీసుకురావాలని, మా మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని ఒక రూపకల్పన చేసుకున్నాం. ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. మరి కేంద్రంలో అధికారంలో ఉండేది మోడీ. మరి మీ అభ్యర్థి ఇక్కడ మీ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ సభ్యుడైతే మరి ఏ విధమైన పాలన అందుతుంది, ఏ విధమైన పాలన అందుతాయో దయచేసి మీరు ముందుగా ఆలోచన చేయాలి. అందుకే బూత్ స్థాయిలో కమిటీలు నిర్మాణం చేసుకొని ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలు మీకు ఇప్పటికే నమో యాప్లో వచ్చి ఉన్నాయి. అవన్నీ వివరించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను కడుపులో పెట్టుకొని మరి కార్యకర్తలు కానీ మా నాయకుల సలహా మేరకు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మరి బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. మీ కష్టాన్ని, మీ శ్రమని, ఇన్ని సంవత్సరాలు మీ ఆరాటం, మీ పోరాటాన్ని అన్ని విధాలుగా అండగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా. మోడీ గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి 13వ తారీఖు కాషాయం జెండా ఎగరేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దయచేసి దానికి మీరు శ్రమించాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మోడీ గారి రావాలి అని మాట్లాడుతున్నారని అనేక మంది ప్రజలు చెప్తున్నారు. ఈ రోజే ఈ నియోజకవర్గంలోనే ఒక గ్రామానికి మా పెద్దలు ధర్మారావు గారు వెళ్ళారు. వారి పార్టీలో చేరడానికి ఆహ్వానించారు. మరి వారు చెప్పిన మాట, అయ్యా ఒకే రోజు 350 సిలిండర్లు మా గ్రామంలో పంచినాం, అవి మోడీ గారు పంపారు, మేము పంచినాం, మా తండాలో మా గ్రామంలో గుర్తున్నాయి. మరి మోడీ గారి పాలన మా కళ్ళ ముందు ఉంది, మేమందరం కూడా బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరి ఆ విధంగా ప్రతి తండాలో, ప్రతి ఆవాసంలో, ప్రతి గూడెంలో, ప్రతి గ్రామంలో, ప్రతి రైతులో, కార్మికుల్లో, కర్షకుల్లో వారి మనసులో ఉంది. దాన్ని తట్టి ఓటు వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది, వేదిక పైన ఉన్న పెద్దల పైన ఉంది. కాబట్టి ఆలమర్చి ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి వారి గుండెల్లో ఉన్న ఓటు వరకు తీసుకుపోవాల్సిన, బూత్ వరకు తీసుకుపోవాల్సిన, పోలీసు బూత్ వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మీలో ఒకటిలా
మీ కుటుంబ సభ్యునిగా మరి అన్ని విధాలుగా ఆపద సంపదల్లో మరి మీరు గతంలో చూశారు. ఏ ఆపదైనా, ఏ సంపదైనా, ఏ చావైనా, ఏ బతుకైనా, ఏ పెళ్ళైనా, ఏ పేరెంటమైనా ఆ నియోజకవర్గంలో ఉన్నాను. తప్పకుండా మీ దగ్గర కూడా నేను వస్తాను, మీ ఆశీర్వాదం కూడా తీసుకుంటానని సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ మరి నియోజకవర్గ స్థాయి మరి బూత్ లెవెల్ ముఖ్యులతో కాబట్టి మరి లిమిటెడ్ మెంబర్స్ తోనే పెట్టుకోమని పార్టీ నిర్ణయం జరిగింది. ఆ తర్వాత మండలాల వారిగా కూడా మరి సమీ వర్క్షాప్ ఉంటుంది. మండలాల వారి తర్వాత మరి నియోజకవర్గాల వారిగా కూడా ప్రయాణం ఉంటుంది. కాబట్టి సమయం తక్కువ ఉంది. మరి నేను తిరగాల్సింది చాలా ఉన్నాయి. కాబట్టి మీరే ఎంతటిగా మీరే ఒక మోడీ లాగా ఈ దేశ ప్రధానిగా మోడీ